హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. తెలంగాణ టెట్ పేపర్ 2 మ్యాథమెటిక్స్. ఫస్ట్ క్వశ్చన్. 2 పైపులు ఏ మరియు బిలు ఒక ట్యాంకును నింపడానికి వరుసగా 80 మినిట్స్ మరియు 120 మినిట్స్ సమయం పడుతుంది. 2 పైపులను ఒకేసారి వదిలితే ట్యాంకు నిండడానికి పట్టే సమయం నిమిషాల్లో తెలపాలి. క్వశ్చన్ ఏమంటున్నారంటే, ఒక 2 పైపులు ఏ మరియు బి ఉన్నాయి. రెండింటి ద్వారా ట్యాంక్ నింపుతారు. ఏ ద్వారా 80 మినిట్స్, బి ద్వారా 120 మినిట్స్ నింపుతారు. అయితే ఆ రెండింటిని ఒకేసారి వదిలారనుకో, అప్పుడు ట్యాంక్ నిండడానికి పట్టే సమయం ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్స్ 40, 44, 48, 50. ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఎంత పడుతుంది? ఏకి 80 మినిట్స్ పడుతుంది అండ్ బికి 120 మినిట్స్ పడుతుంది. ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాం. ఈజీ మెథడే చెప్తున్నా, ప్రాసెస్ చేయకుండా ఎల్సిఎం తీసుకుందాం. 80 మినిట్స్, దీనికి 120 మినిట్స్. 80, 120, బిగ్ నెంబర్ 120. బిగ్ నెంబర్ 120 అంటే 12 టేబుల్ తీసుకుందాం. 0 పక్కన పెట్టి 12 టేబుల్. 12 1s, 12 2s, 24. 24 అనేది స్మాల్ నెంబర్ టేబుల్లో మల్టిపుల్ అవుతుందా కాదా చెక్ చేసుకోవచ్చు. 8 1s 8, 8 2s 16, 8 3s 24 వస్తుంది. సో ఎల్సిఎం అనేది 24, 240 అవుతుంది. ఓకేనా? ఇది టోటల్ యూనిట్స్ అనమాట. అయితే ఇక్కడ 80కి ఎన్నిసార్లు వెళ్తుంది? 8 టేబుల్లో 3 times, 3 units. అండ్ 120కి 2 times మల్టిపుల్ అవుతుంది, 2 units. ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. ఇది ఏ, ఇది బి. ఏ ప్లస్ బి ఎంత అవుతుంది? ఈజ్ ఈక్వల్ టు 5. టోటల్ యూనిట్స్ ఎంత వచ్చినాయి? 240. 240/5. 5 4s ఓకే, 5 4s 20, 4 5 8, 4 8s 48. సో ఆన్సర్ 48 మినిట్స్ పడుతుంది. ఓకేనా? 48 మినిట్స్. నెక్స్ట్ క్వశ్చన్. 225 మంది విద్యార్థులు గల ఒక సమూహంలో 168 మంది విద్యార్థులు ఇంగ్లీష్లో మాట్లాడగలరు మరియు 68 మెంబర్స్ విద్యార్థులు ఫ్రెంచ్లో మాట్లాడగలరు. అయినా ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ రెండు మాట్లాడగల విద్యార్థుల సంఖ్య ఎంత? క్వశ్చన్ ఏమంటున్నారంటే, ఒక విద్యార్థులు ఎంతమంది ఉన్నారంటే, స్టూడెంట్స్ 225 మెంబర్స్ ఉన్నారంట. ఆ 225 మెంబర్స్లో 128 మెంబర్స్ ఇంగ్లీష్లో మాట్లాడగలరు అండ్ 68 మెంబర్స్ ఫ్రెంచ్లో మాట్లాడగలరు. 168 విద్యార్థులు ఇంగ్లీష్లో 168 మెంబర్స్ ఇంగ్లీష్లో మాట్లాడగలరు, 68 మెంబర్స్ ఫ్రెంచ్లో మాట్లాడగలరు. అయినా ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్లో మాట్లాడే విద్యార్థుల సంఖ్య. ఒక విద్యార్థుల సమూహం, స్టూడెంట్స్ ఉన్నారు. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు 168 మెంబర్స్ అండ్ ఇక్కడ 68 మెంబర్స్ ఫ్రెంచ్ మాట్లాడతారు. అయితే ఇంటర్సెక్షన్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ టోటల్ మెంబర్స్ ఎంత? టోటల్ మెంబర్స్ 225 మెంబర్స్. మనకి ఫార్ములా తెలుసు, నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. మనం ఇది కనుక్కోవాలి, ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలి. అయితే యూనియన్ బి 225 ఇచ్చారు. 225 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏ 168 ఇంకా నెంబర్ ఆఫ్ బి 68 మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. 225 ఈజ్ ఈక్వల్ టు 168 ప్లస్ 68, 8 + 8 16, 220 ప్లస్
236 మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది ఇటు వస్తుంది, ఇది ఇటు వస్తుంది, ఇది ఇటు వెళ్తుంది. నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 236. నెంబర్స్ అన్నీ ఒక సైడ్ రాసుకుంటున్నా. 225 ఈజ్ ఈక్వల్ టు 11. నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 11. ఆప్షన్స్ 236, 157, 57, 11. ఆన్సర్ 11. ఇక్కడ ఆప్షన్స్ ద్వారా కూడా మనం ఈజీగా వెళ్ళొచ్చు. 236 ఇచ్చారు, ఇంటర్సెక్షన్ బి 236 అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే టోటల్ మెంబర్సే 225 కదా. ఈ 236 అయ్యే ఛాన్స్ లేదు. 157 అన్నారు, 168 236 అయినప్పుడు దీనికన్నా ఇది యాడ్ చేస్తే ఇంకా బిగ్ నెంబర్ అవుతుంది దీనికన్నా, సో అది కూడా ఛాన్స్ ఉండదు. 57 యాడ్ చేసినా కూడా 236 ఆల్రెడీ బిగ్ నెంబర్, దీనికన్నా ఇంకా బిగ్ నెంబర్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఆన్సర్ 11. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సినిమా థియేటర్లో 1 నుండి 200 వరకు వ్రాయబడిన 200 టికెట్లు ఉన్నాయి. వాటి నుండి ఒక టికెట్ను యాదృచ్ఛికంగా ఎన్నుకుంటే అది 6చే భాగింపబడే 3 అంకెల సంఖ్య అయ్యే సంభావ్యత ఎంత? ఇక్కడ ఒక థియేటర్లో 1 to 200 వరకు టికెట్స్ ఉన్నాయంట. వాటి నుంచి ఒక టికెట్ని తీసుకుంటే అది 6చే డివైడ్ అయ్యే 3 అంకెల సంఖ్య అయ్యే సంభావ్యత అంటున్నారు. ఇక్కడ మనకి 1 to 200, 1 to అండ్ సో ఆన్ 200 వరకు టికెట్స్ ఉన్నాయంట. ఇక్కడ క్వశ్చన్ ఈ ప్రాబబిలిటీ నుంచి క్వశ్చన్ ఏమంటున్నారంటే అది 6చే భాగించబడాలి, అట్ ది సేమ్ టైమ్ 3 అంకెల సంఖ్య అయి ఉండాలి. అంటే సంఖ్య అనేది 3 అంకెలు అవ్వాలి, అంటే 3 నెంబర్స్ అవ్వాలి. అది ఇప్పుడు 100 తర్వాతనే కదా 3 నెంబర్స్ అనేది స్టార్ట్ అయ్యేది. సో 100 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ 102. ఇది డివిజిబుల్ 6తో డివిజిబుల్ అవుతుందా కాదా చెక్ చేసుకుందాం. అవుతుంది, ఎందుకంటే 6 డివిజిబుల్ యొక్క రూల్ ఏంటి అంటే 2తో డివిజిబుల్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం 3తో కూడా డివిజిబుల్ అవ్వాలి. 2తో అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి డివిజిబుల్ అవుతుంది. 3తో అంటే వాటన్నిటిని యాడ్ చేస్తే వచ్చేది 1, 0, 2, 3 అవుతుంది. సో ఇది కూడా డివిజిబుల్ అవుతుంది. సో 102 తీసుకున్నా, 102 అండ్ సో ఆన్. మనకి ఇంకా మిగతా నెంబర్స్ అవసరం లేదు. 200కి దగ్గరలో ఉండే నెంబర్ తీసుకుందాం. 200కి దగ్గరలో వచ్చే నెంబర్ 198. ఈవెన్ నెంబరే వస్తుంది, ఎందుకంటే 2తో డివిజిబుల్ అవ్వాలి కాబట్టి 198. నెక్స్ట్ 3తో డివిజిబుల్ అవుదా కాదా చెక్ చేసుకుందాం. 1, 9, 10, 18 6తో డివిజిబుల్ అవుతుంది. సో ఇది అనమాట. నెక్స్ట్ వీటిని డివైడ్ చేద్దాం, 6తో డివైడ్ చేద్దాం. 6తో డివైడ్ చేద్దాం. 6 3 is 18, 1 ఉంటుంది. 6 3 is 18, 33 వస్తుంది. ఇది 6 1 6 2 సారీ 6 1 6 7 ఇక్కడ ఎంత అవుతుంది? 102/7 6 ఈజ్ ఈక్వల్ టు 17 వచ్చింది. అండ్ 198/33 సారీ 6 ఈజ్ ఈక్వల్ టు 33 వచ్చింది. ఇక్కడ మైనస్ చేసుకుందాం. 33 మైనస్ 17 దాని వాల్యూ 16 అవుతుంది. 33 మైనస్ 30 మైనస్ 17 33 17 6 అంతే 16 దీని వాల్యూ 16 అవుతుంది. 16 దీనికి ఒక +1 యాడ్ చేయాలి, ఎందుకంటే దీన్ని ఇంక్లూడ్ చేయాలి కాబట్టి. ఇది వితౌట్ ఇదైతే 16 వాల్యూస్ వస్తుంది, దీన్ని కూడా ఇంక్లూడ్ చేస్తే 1 అవుతుంది. 16 + 1 17. ఇక్కడ ఎన్ని టోటల్ 200 ఉన్నాయి కదా. సో ఒక టికెట్ని యాదృచ్ఛికంగా ఎన్నుకున్నారు, అంటే ఒకటే తీసుకుంటున్నారు అందులో. అంటే టోటల్ మనకి ఎన్ని వచ్చినాయి? 17 ఎన్ని టికెట్స్ ఉన్నాయి? 200 టికెట్స్ ఉన్నాయి. సో ఆన్సర్ 17/200. ఆప్షన్స్ 33/200, 2/25, 17/200, 16/101. మనం ఆప్షన్స్ ద్వారా వెళ్తే టోటల్ 33 ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ నెంబర్ 33 వచ్చింది. 2/25 రాదు, ఛాన్స్ లేదు. 16/101 వచ్చే ఛాన్స్ లేదు. 2 వస్తే 200 రావాలి. సో మనకి ఆప్షన్ ఈజీగా ఇచ్చారు, ఆప్షన్ ద్వారా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.